భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ అనేది డ్రాగా ముగిసింది. 1-0తో మన భారత జట్టు ఈ సిరీస్ ని అయితే గెలిచింది. నిజానికి రెండవ టెస్ట్ మ్యాచ్ భారత జట్టు గెలవాల్సిందే, కానీ ఆఖరిలో శ్రీలంక బ్యాటర్లు సెంచరీ సాధించి ఇక బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఈ నేపథ్యంలో చాలా మంది శుభ్మన్ గిల్ తీసుకున్న నిర్ణయం ఫాలో ఆన్ ని తప్పుబట్టారు. మరి కొంతమంది అదే కరెక్ట్ అన్నారు. ఇంతకీ అసలు ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. దానిలో మొదటగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, 500కు పైగా పరుగులు సాధించినప్పుడు జట్టు సాధారణంగా ఫాలో ఆన్ ఇవ్వడానికి గల కారణం మొదటిదైతే వాతావరణమే. అయితే రెండవ కారణం ఏంటంటే, వాతావరణం కారణంగా పిచ్ అనేది మారుతుంది అని అక్కడ కెప్టెన్ కి ఒక అంచనా ఉన్నప్పుడు మాత్రమే మారుస్తాడు. కాకపోతే ఇక్కడ శుభ్మన్ గిల్ కూడా ఆ ఆలోచనతోనే మార్చడం జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు జట్టు బౌలర్ల యొక్క స్టామినా గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ శుభ్మన్ గిల్ తీసుకున్న నిర్ణయం తప్పు అని నేను అనను, కానీ ఫాలో ఆన్ బదులు వాళ్ళు గనక బ్యాటింగ్ చేసి ఉండుంటే అప్పుడు పిచ్ బాగుంది కాబట్టి కనీసం 150, 180, 200 పరుగుల వరకు భారత్ సాధించి ఉండేది. ఆ తర్వాత శ్రీలంక పైన బ్యాటింగ్ ఒత్తిడి ఎక్కువగా పడి ఉండేది. బహుశా ఆ నిర్ణయం అనేది ఆ సమయంలో వాళ్ళకి తప్పు అనిపించకపోవచ్చు, కానీ ఓవరాల్ గా అది జట్టు గెలుపుని కొద్దిగా దెబ్బతీసిందనేది నా అభిప్రాయం. కానీ ఖచ్చితంగా భారత జట్టు 7 మ్యాచ్లు గెలిచి ఈసారి WTC ఫైనల్ లోకి అడుగు పెడుతుందని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, శ్రీలంక జట్టు భారత్ వేసిన ఒక బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నట్టు నాకు అనిపించింది. నిజంగా యువ ఆటగాళ్లు ఇంత అద్భుతంగా టెస్ట్ క్రికెట్ పైన చాలా ఫోకస్డ్ గా ఆడుతున్నారు అంటే టెస్ట్ క్రికెట్ కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయేమో అనిపిస్తుంది. యువ ఆటగాళ్లు IPL తరహా T20 ఫార్మాట్ ఆడితే చూడడానికి బానే ఉన్నప్పటికీ టెస్ట్ క్రికెట్ లో వాళ్ళు మంచి స్ట్రాటజీలతో వాళ్ళ అంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నప్పుడు అది క్రికెట్ అభిమానులకి రియల్ ఫీస్ట్ లా అనిపిస్తుంది. నా దృష్టిలో ఇటు భారత్ అలాగే శ్రీలంక ఇద్దరు కూడా చాలా బాగా ఆడారనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, యువరాజ్ సింగ్ ఏమన్నాడు అంటే, నిజానికి ఇక్కడ చాలా అంటే చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జట్టులో ఉన్న ఆటగాళ్ళు మెయిన్ గా కూర్చుని సరిగ్గా మాట్లాడుకోవాలి. పిచ్ ఒక మార్పు అనేది అంచనా వేయటంలో బహుశా శుభ్మన్ గిల్ తడబడ్డాడేమో అనిపిస్తుంది. బట్ నేను ఒక విషయాన్ని అయితే స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికన్నా కూడా పిచ్ చాలా డిఫరెంట్ గా అది వర్తిస్తుంటుంది, అంటే అది మారుతూ ఉంటుంది. దాన్ని పూర్తిగా అంచనా వేయాల్సింది అక్కడ స్టాఫ్ అండ్ హెడ్ కోచ్ మాత్రమే. ఈ విషయంలో బహుశా గంభీర్ కొద్దిగా రాంగ్ గైడెన్స్ ఇచ్చాడని కూడా నేను చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత దీనిపైన కెన్ విలియమ్సన్ వ్యాఖ్యానిస్తూ, అంటే కెన్ విలియమ్సన్ ఈ మధ్య కాలంలోనే ఒక క్రికెట్ కి సంబంధించిన ఈవెంట్ కి వెళ్తే అక్కడ ఎవరు WTC ఫైనల్ లోకి అడుగు పెట్టి కప్పు కొడతారు, మీరు కొట్టారు కదా ఫస్ట్ టైమ్ న్యూజిలాండ్ అని అంటే, దానికి నవ్వుతూ నేను ఇప్పుడైతే క్రికెట్ కి కొద్దిగా దూరంగానే ఉన్నాను, కానీ చాలా రీసెంట్ గా భారత్, శ్రీలంక, పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వీటికి సంబంధించిన కొన్ని గేమ్స్ అయితే చూసాను. ఖచ్చితంగా ఈసారి భారత్ కానీ బంగ్లాదేశ్ కానీ ఫైనల్స్ కి వెళ్తా అనిపిస్తోంది. కానీ భారత జట్టు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన యాటిట్యూడ్ తో కంబ్యాక్ ఇస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు రాబోయే 7 మ్యాచెస్ లో బాగా రాణిస్తారేమో అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.